హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను వైట్ బఠానీ ఉంటుంది కదండి, అది వైట్ బఠానీ బంగాళదుంప కర్రీ అయితే కుక్కర్లో ఎలా ఉడికిస్తానో చూపిస్తాను. నేనైతే ఫస్ట్ ముందు రోజు నైట్ అనేది నేను బఠానీ అయితే నానబెట్టుకున్నానండి. ఏ రోజైతే కూర చేసుకుంటామో ఆ రోజు ముందు రోజు నైట్ అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే మార్నింగ్ లేచేటప్పటికి సోక్ అయిపోతాయి కదా, బాగా మొత్తం నానిపోతాయి కాబట్టి తొందరగా ఉడికిపోతాయండి. ఇది మనం ఏవైతే ఉడికిపోయాయో అవి కుక్కర్లో వేసుకుని బాగా అందులోనే ఒక 2 పచ్చిమిర్చి, నెక్స్ట్ దాల్చిన చెక్క, ఇలాచి, ఒక 3 లవంగాలు, అల్లం చెదగొట్టేసి అయితే వేసుకోవాలి. మిరియాలు నేనైతే అల్లం చెదగొట్టేసి వేసుకున్నాను. ఇందులోనే నెక్స్ట్ ఒక 2 టమాటాలు, బంగాళదుంపలు అండి, ఒక 3 బంగాళదుంపలు అంటే చిన్న చిన్న ముక్కలుగా కాకుండా పెద్ద పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి. వేసుకొని వాటర్ అవి ఎంతవరకు అయితే మునిగిపోతాయో ముక్కలు మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకొని పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలండి. విజిల్ అయితే పెట్టుకోవాలి, కుక్కర్ విజిల్. కుక్కర్ విజిల్ అయితే నేనైతే ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే నేను ఉడికించుకున్నాను. మీరైతే ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఎందుకంటే మరీ బఠానీ మెత్తగా అయిపోతే మీకు నచ్చదు అనుకుంటే 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నేనేమంటే మా వారికి కొంచెం గట్టిగా ఉంటే నచ్చదండి. అలా అయితే కుక్కర్లో ఎందుకు పెట్టాలి, నార్మల్గానే వండుకోవచ్చు కదా అంటారు. అందుకనేసి కొంచెం మెత్తగా ఉంటేనే ఇష్టము. పిల్లలు కూడా తింటారు, అరగదు అది ఇది అంటారు. అందుకనేసి నేనైతే 5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నా. నెక్స్ట్ ఇంకొక కళాయి తీసుకుందాం. అందులో అయితే కొద్దిగా జీరా, నెక్స్ట్ బిర్యానీ ఆకు వేసేసి అయితే కొద్దిసేపు చిటపటమన్న తర్వాత నెక్స్ట్ ఒక 2 ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇది వేసుకొని బాగా పచ్చిమిర్చి ఒక 2 వేసుకున్నామండి. ఎందుకంటే అందులో కూడా వేసుకున్నాం కదా, మళ్ళీ కారం వేసుకుంటాము. అందుకనేసి ఒక 2 వేసుకున్నాను పచ్చిమిర్చి, కరివేపాకు నెక్స్ట్ వేసుకొని నెక్స్ట్ ఇవి కొంచెం వేగిపోయినాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఒక స్పూన్ అండ్ హాఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం అందులో 2 టమాటాలు వేసుకున్నాం కదా, ఒక 3 టమాటాల వరకు చిన్నగా సన్నంగా కట్ చేసుకొని అయితే అందులో అయితే వేసుకున్నాను. ఇది తాలింపు బాగా టమాటాలు అనేది మగ్గిపోతాయి కదా, తక్కువ ఊడిపోతుంది, బాగా మగ్గిపోయి నీరు వదులుతుంది కదా టమాటా, అంతవరకు అయితే వేయించుకోవాలి. బాగా కలుపుతూ ఉంటే ఫ్రై అవుతూనే ఉంటుందండి, అందుకు బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఇది వేయించుకున్న తర్వాత మనం ఏదైతే కుక్కర్లో పెట్టుకున్నాం కదా పప్పును బఠానీ, అదేమో తీసేసి కొద్దిగా కలుపుకోవాలండి. దాన్ని అంటే స్మాష్ చేసుకోవాలి. బంగాళదుంప అనేది దాన్ని స్మాష్ చేసేయాలి. స్మాష్ చేసిన తర్వాత చూడండి ఆల్రెడీ టమోటా కూడా బాగా మగ్గిపోయింది, వాటర్ వదులుతుంది, ఇంకా బాగా ఫ్రై అయితే అయిపోయిందండి. కాబట్టి ఇది కొంచెం స్మాష్ చేసుకొని మనం ఏదైతే తాలింపులోనే కొద్దిగా కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి. వేసుకుంటే ఇది ఇందులోనే కొద్దిగా వాటర్ పోసుకుంటే ఇందులోనే మగ్గిపోతుంది, మసాలా అంతా బాగా ఉడికిపోతుందండి, పచ్చివాసన ఏమి ఉండదు. ఇది వేసుకొని మనము ఈ కుక్కర్లో ఏదైతే ఉందో అదైతే ఎక్కువసేపు ఉడికించాల్సిన పని ఉండదు. ఎందుకంటే నేను ఆల్రెడీ మెత్తగా అయిపోయింది, బఠానీలు అయితే వదిలేసాయి అన్నమాట. అందుకనేసి ఎక్కువసేపు ఉడికించట్లేదు. కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ అయితే నేను ఈ తాలింపు అనేది వేగనిస్తున్నాను. కొద్దిగా ఉప్పు అయితే అందులో వేసాం కదండి మనం బఠానీలను బంగాళదుంపలో అందులో వేసాం కాబట్టి ఇందులో కొంచెం చూసి వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకుంటే ఇంకా తినలేము, అంతే.
ఇది బాగా అయితే కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి ఇంకా మసాలా అంతా పట్టేసినట్టేని. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో కళాయిలోనో అది మొత్తం తీసేసి అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం అన్నీ వేసేసినట్టే ఇంకేం వేయక్కర్లేదు. మీకు అది అంటే మనం బంగాళదుంప వేసాం కదా ఆల్రెడీ, అది బంగాళదుంప మొత్తం అబ్జర్వ్ చేసేస్తుంది. చిక్కగా అయిపోతుంది, గ్రేవీ అనేది తిక్కగా అయిపోతుంది బంగాళదుంప వేస్తే. ఏమంటే ఇది రోటీలోకి, చపాతీకి, రైస్కి దేనికైనా బాగుంటుంది. ఇలా చేసి చూడండి, మీరు కూడా నచ్చుతుంది మీకు కూడాను. మా పిల్లలు కూడా తింటారు బాగా. ఈ బఠానీలు అంటేనే తింటారు కదా, అందరు పిల్లలు తింటారు బఠానీలు. నెక్స్ట్ పొటాటో అంటే అందరికీ ఇష్టమే. నేను ఇది ఆల్రెడీ చూడండి థిక్గా అయిపోతుంది. కొద్దిగా వాటర్ వేసుకుంటే ఒక 5 మినిట్స్ అట్లా ఉడికించుకుంటే సరిపోతుంది. అయితే ఆల్రెడీ అయితే నేను బాగా కలిపి పెట్టుకుంటున్నా చూడండి. నాకైతే ఉప్పు సరిపోలేదు. నేను కొంచెం పింక్ సాల్ట్ అయితే యూజ్ చేస్తున్నాను. పింక్ సాల్ట్ వేసుకొని కొద్దిగా కలుపుకొని, ఎందుకంటే ఈ మసాలా అంతా మరి బఠానీకి అదే ఆ కూర అంతటికి పట్టాలి కదా, అందుకనేసి లాస్ట్లో కొద్దిగా ఇంగువ అయితే వేస్తున్నానండి. ఇంగువ వేసుకుంటే కూర టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. ఇంగువ అనేది ఏదైనా కూరలోనైనా కొంచెం వేసుకుంటే చాలా టేస్ట్గా వస్తుంది. దీంట్లో కొంచెం వాటర్ అయితే నేను వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. అంతే, ఒక 5 or 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉడికించుకోవద్దు. హైలో పెట్టి ఉడికించుకున్నా పర్వాలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ వేసిన కాబట్టి మెత్తగా ఉడికిపోయాయి కాబట్టి. నెక్స్ట్ లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అనేది కట్ చేసి వేసుకోవడమే అండి, అంతే, ఇంకేమీ లేదు. ఇదే అండి పొటాటో ఆరు బఠానీ కర్రీ. ఇది నా వీడియో అండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. థ్యాంక్స్ ఫర్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. దేంట్లో అయినా తినచ్చు. దోశకైనా బాగుంటుంది, దేనికైనా బాగుంటుందండి రైస్ అంతా. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఇదే అండి నా వీడియో. థ్యాంక్స్ ఫర్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ.